2019లో కరోనా వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి ఒక వైరస్ ప్రపంచంలో వెలుగులోకి వస్తుంది. దీని కారణంగా చాలా మంది చాలా ఆందోళనకు గురవుతున్నారు. వైరస్ సోకితే ఎలాంటి విధ్వంసాలు నెలకొంటాయో కరోనా సమయంలో ప్రపంచం మొత్తం చూసిందే. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్ అంటే తెగ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 2025లో ప్రవేశించే ముందు మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వైరస్ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆ వైరస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ లేదా H5N1 వైరస్. ఇది 2025లో అత్యంత ప్రమాదకరమైనదిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పక్షుల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల పశువులు, గుర్రాలు వంటి ఇతర జంతువులు కూడా సోకడం ప్రారంభించింది. ఈ వైరస్ మనుషులకు అంత సులువుగా సోకనప్పటికీ ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మలేరియా, క్షయ మరియు HIV వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులు ప్రతి సంవత్సరం చాలా మందిని చంపినప్పటికీ నిపుణులు 2025 నాటికి మరొక ఆరోగ్య ముప్పు సంభవించవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్లు వేగంగా పరివర్తన చెందగలవు కాబట్టి అవి భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా H5N1 వైరస్ ఇన్ఫెక్షన్ 2025 నాటికి గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభంగా మారవచ్చని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వినియోగించే మాంసాలలో చికెన్ ఒకటి. ఈ కోళ్లు, పక్షుల్లో H5N1 వైరస్ వ్యాపిస్తుంది. ఇది ఇటీవల యునైటెడ్ స్టేట్స్లోని అనేక రాష్ట్రాల్లో పశువుల్లో మరియు మంగోలియాలోని గుర్రాల్లో కూడా కనబడుతుంది. కాబట్టి ఈ వైరస్ మనుషులకు కూడా సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా లేదా వాటి మాంసం, పాలు మొదలైన వాటిని తీసుకోవడం ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. ఇన్ఫ్లుయెంజా వైరస్లు సియాలిక్ గ్రాహకాలని పిలువబడే పరమాణు నిర్మాణాలతో బంధించడం ద్వారా కణాలను సోకుతాయి. మానవ అనుకూలమైన ఇన్ఫ్లుయెంజా వైరస్లు మానవ సియాలిక్ గ్రాహకాలతో సమర్థవంతంగా బంధిస్తాయి. H5N1 వైరస్లు ప్రధానంగా ఏవియన్ రిసెప్టర్కు అనుగుణంగా ఉంటాయి. అందువలన దాని ప్రస్తుత రూపంలో ఇది మానవులతో వ్యాప్తిని తగ్గిస్తుంది. అయినప్పటికీ H5N1 జన్యువులోని చిన్న సింగిల్ మ్యూటేషన్ మానవు నుండి మానవునికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది మానవుల్లో వ్యాపిస్తే ప్రపంచ మహమ్మారిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాధిని ఆదిలోనే అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలు ఈ H5N1 ఇన్ఫెక్షన్ ముప్పు గురించి తెలుసుకొని దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకు 2025 నాటికి బర్డ్ ఫ్లూ ప్రమాదాన్ని తగ్గించడానికి UK H5N1 వ్యాక్సిన్ని 5 మిలియన్ డోసులు నిల్వ చేసింది. H5N1 వైరస్ ఇప్పటివరకు మనుషులకు సోకనప్పటికీ భవిష్యత్తులో మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి సంక్రమణ సంభవించిన తర్వాత దాన్ని చాలా నిరోధించాలి ఆలోచించే బదులు అది సంభవించినట్లయితే దాన్ని ఎలా నియంత్రించాలనే దానిపై ఇప్పుడు పరిశోధన ప్రారంభించడం మంచిది.